పొందినవాడైనా ఉపదేశం పొందనివాడైనా వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మారుమనసు లేని వ్యక్తులు ఉండొచ్చు. ఇంతకుముందు కూడా ఎన్నడూ కూడా వాక్యము విననివాడై ఉండొచ్చు. వ్యక్తులు ఈ విధముగా భూమి మీద సంఘంలోనికి వస్తున్నప్పుడు సంఘములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధాత్మ వరములను పొందినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతుంది యాక్చువల్గా భాషలను గురించి. అర్థం పర్థం లేని భాషలు మాట్లాడటం వల్ల ఒక వ్యక్తి లోనికి వస్తే ఏ ప్రయోజనం ఉండదు అనేది ఆయన చెప్పాలనుకున్నాడు. అర్థవంతమైనటువంటి మాటలు, అది పాట రూపంలోనైనా వాక్యం రూపంలో అయినా ఉపదేశం రూపంలోనైనా జరుగుతున్నట్లయితే, దానివలన ఒక పాపి లోనికి వచ్చినట్లయితే ఆ పాపి తాను పాపినని గ్రహించి అన్నాడు. మరొక వ్యక్తి మారుమనసు పొందని వారైనా సరే వాక్యం విని, ఆ వ్యక్తులైనా సరే దేవుని వాక్యం వలన విమర్శించబడుతూ ఉంటారు. అక్కడ అందరూ కామన్గా గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఉపదేశం పొందినవాడు తాను గ్రహించుకొనగలిగేటట్టుగా పరిస్థితులు ఉండాలి అంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాట, పాడేటువంటి పాట, లోనికి వచ్చిన వ్యక్తికి ఎటువంటి వాతావరణాన్ని కలిగించాలంటే, మీరు చదివినప్పుడు దానిని చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడిన ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును అన్నాడు. దేవుని యొక్క సంఘంలోనికి ఇక్కడ మాట్లాడుతుంది. సంఘముగా కూడుకునే సందర్భం కోసమే, మర్చిపోకండి. 19వ వచనం కూడా చదివారు. సంఘంలోని 10,000 మాటలు పలుకుట కంటే అన్నాడు. కాబట్టి సంఘం కూడి ఉన్నప్పుడు 11వ అధ్యాయం నుంచి అయినా సంఘము అనేది కూడుకుంటుంది, దేవుని ఆరాధిస్తుంది, పాడుతుంది, కానుకలు సమర్పిస్తుంది, సంఘం ఉపదేశం జరుగుతుంది, ఇవన్నీ చెప్తాడు. ప్రభు వల్ల కార్యక్రమం కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈ క్రమమంతా కూడా 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చాలా స్పష్టంగా వివరించారు. చాలామందికి ఇలా కూడుకోవాలని, ప్రభు వల్ల పాటలు, ఆరాధన ఇలాగ చేయాలని బైబిల్లో ఎక్కడుంది, ఎవరు ఏ పద్ధతిలో చేసినా కూడా అది ఆరాధనే అని చాలామంది భావిస్తూ ఉంటారు. గ్రంథం చాలా స్పష్టమైనటువంటి క్రమాన్ని తెలియజేసింది. అది వారికి అందకపోతే తెలియదు అని భావించాలి, కానీ తమకు తెలిసినట్టుగా ఎక్కడుంది బైబిల్లో అని ప్రశ్నించడానికి వీల్లేదు. అందుకని మీరు 11వ అధ్యాయం నుంచి కొరింథీ మొదటి పత్రిక 11 నుంచి 16 వరకు చదివితే ఆరాధనలోని 5 భాగాలు చాలా స్పష్టంగా తెలియజేయబడతాయి. ఈరోజు మీకు రాబోయే 3-4 వారాలు చెప్పబోయే పాఠానికి ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నాను. దేవుణ్ణి ఆరాధించడానికి ఆహ్వానించబడిన మనము మన మధ్యలో దేవుడున్నాడనేటువంటి వాతావరణాన్ని, మారుమనసు లేని వ్యక్తికైనా ఉపదేశం పొందని అన్యుడైనా దేవుని మందిరం అనే సంఘంలోనికి వస్తే, అట్టి వ్యక్తులు మనమైనా సరే గ్రహించవలసింది ఏమిటంటే, క్రీస్తు యొక్క సంఘములో దేవుడున్నాడని. రెండవ విషయం ఏమిటంటే, మనము దేవుని సముఖంలో కూర్చొని ఉన్నామనే విషయం మనకు కూడా తెలియాలి. ఏం తెలియాలి? దేవుని సముఖంలో కూర్చొని ఉన్నామన్న సంగతి తెలియాలి. వాక్యం విన్న తర్వాత హృదయ రహస్యములు బయటపడినప్పుడు విమర్శించుకుంటూ లేక నిందించుకుంటూ వెళ్ళిపోవడం కంటే, ఆ వ్యక్తి ఏం చేయాలంటే, తమ మధ్య సంఘంలో దేవుడు ఉన్నాడు కనుక నా రహస్యములన్నీ ఆయనకి తెలిసిపోయాయి అనే భయము కలిగిన వాడై దేవుని ఎదుట సాగిలపడి దేవునికి నమస్కారం చేయాలి అని ఉంది. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు
ఇప్పుడు పైన కూర్చొని ఆరాధన చేసే వాళ్ళకి, కింద కూర్చొని గౌరవంగా కూర్చున్న వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దీని అర్థం కుర్చీల్లో కూర్చోవడం వలన గొప్పవారుగా ఉన్నారని, కింద ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్నారనేటువంటి భావం అయితే కాదు. వాస్తవానికి కుర్చీల్లో కూర్చునేటువంటి క్రమం ఆరోగ్యం క్షీణించిన వారికి, కింద కూర్చో చేతగాని వారికి అవకాశం ఉంది. కానీ దీని అర్థం మనం పైన కూర్చున్నంత మాత్రాన మనం గర్వంగా కూర్చున్నాం అనే భావం కూడా ఇక్కడేమీ తెలియపరచబడదు. గర్వంగా ఉన్నారనే భావం కూడా కాదు. కానీ దానివలన ఏం తెలియపరచబడుతూ ఉంటుందంటే, అనాలోచనగా మనం కూర్చుంటాం. చాలాసార్లు మిమ్మల్ని చూస్తుంటాను, పైన కూర్చున్న వాళ్ళు కింద ఉన్న పాపం నానా తిప్పలు పడతా కదులుతూ కూర్చుంటుంటారు. కానీ పైన కూర్చున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే కాళ్ళు ఆడిస్తూ కూర్చుంటుంటారు. ఇది మీరు గర్వంతో ఆ పని చేస్తున్నారని నేను ఎప్పుడు భావించట్లేదు. కానీ అనాలోచనగా మనకు తెలియకుండానే కుర్చీల్లో కూర్చుంటే, ఇక్కడే కాదు ఎక్కడ కూర్చున్నా సరే కుర్చీల్లో మన కాళ్ళు ఆటోమేటిక్గా కదులుతూ ఉంటాయి. ఇది అతిశయంతోనో గర్వంతో కూర్చుంటారనే భావం అయితే కాదు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, ఏమిటంటే మనం అనాలోచనగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామో అనే విషయం అయితే స్పష్టంగా తెలియపరచబడుతుంది. దేవుడు సంఘంలో ఉన్నాడని తెలిసి ఆయన ఎదుట మనం ఎలా ఆయన ఆరాధించగలుగుతున్నాం అనే దానిని గ్రహించాలి. ఆరాధించడానికి వచ్చినటువంటి మనము జరుగుతున్న పరిస్థితులన్నిటినీ గూర్చి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, ఇందులో నేను దేవునిని ఆరాధించానా, ఇటు ఆరాధనలో నా మనస్సు ఏమయ్యుంది అనే దాని మీదనే మీ ఆరాధన ఆధారపడి ఉంటుంది. హాజరు వేయటం వలన ప్రయోజనం లేదు. ఇంకో మంచి మాట చెప్తాను. సహజంగానే మనము ఇక్కడ ఈ 2 గంటల సేపు కూర్చున్నంత ప్రశాంతమైనటువంటి వాతావరణం మనం ఇంట్లో ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా కూర్చోము. ఎవరితో మాట్లాడకుండా, వేరే ఆలోచనలు లేకుండా ఇక్కడ కూర్చున్నట్టుగా నిజంగా మనం ఇంట్లో ఎప్పుడు కూర్చోలేం. ఏ రోజు కూర్చోజాలం. ఒకవేళ పుస్తకం ఎలాంటిదైనా చదువుకుంటూ ఉంటే తప్ప నా వల్లే ఇక సహజంగా ఇంకెప్పుడూ కూడా కూర్చోలేము. అందువలన ఇక్కడ మంచి వాతావరణంలో కూర్చున్నప్పుడు జరిగేది ఏమిటంటే, ఎక్కడ లేని ఆలోచనలన్నీ ఇక్కడే వస్తాయి. మనం ఏమేమి మర్చిపోయామో, ఎక్కడెక్కడ ఏమేం చేసామో, ఎవరెవరితో ఏం తిరిగామో, ఎక్కడెక్కడ ఏముందో మొత్తం టోటల్గా మన మనసుకు వస్తాయి ఇక్కడ. ఎందుకంటే చాలా నెమ్మదిగా కూర్చుంటాం కదా. అందువలన అక్కడెక్కడికో మన ఆలోచన వెళ్తున్న కారణంగా మన కాళ్ళు చేతులు ఇక్కడ మన ఆధీనంలో ఉండకుండా వాటి పని అవి చేస్తూ ఉంటాయన్నమాట. అందువలన దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి ప్రజలు దేవుడు సంఘంలో ఉన్నాడు అని తెలుసుకొని, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటికి సంపూర్ణ విధేయత చూపించి, దేవునికి నమస్కారం చేయుట అని చెప్పలేదు ఆయన, సాగిలపడి నమస్కారం చేయును అన్నది చూడండి అక్కడ. ఒక వ్యక్తి అందుకనే నేను దేవునిని ఆరాధిస్తున్నానా, ఊరికనే అందరిలో పాటు నేను ఒకదాన్ని అన్నట్టుగా వచ్చారా? ఈ ఆరాధనలో నేను ఎంతవరకు దేవుని ఆరాధించాను అని మన మనస్సును ఏ విధంగా కేంద్రీకరించామో అనే దాని మీదనే మన ఆరాధన సఫలంగా దేవుడు కోరినట్టుగా ఆరాధించామో, లేక మన ఇష్టానుసారంగా ఆరాధన చేసామో అనే దాని మీద మన యొక్క హృదయ పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని ప్రజలు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీరు దేవుని ఆరాధించుటకు వెళ్తున్నాం అన్నప్పుడు మీరు దేవుడు తప్ప మీ హృదయాల్లో, మీ ఆలోచనలో, మీ దృష్టిలో ఇంకెవరు ఉండకూడదు. అందుకనే ఇక్కడ ఫోన్లు చూడకూడదు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఏం చూడకూడదు? ఫోన్లు చూడకూడదు. ఎందుకంటే రోజు దాన్నే కదా చూస్తారు. మళ్ళీ ఇక్కడ వచ్చి 2 గంటల సేపు ఏం చూస్తారు? మరలా మీ ఆలోచనలు పాడైపోతాయి. కనుక దేవుని ఆరాధించేటువంటి దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే,
మొట్టమొదటిగా మనం దేవుని సముఖానికి, దేవుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు మొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని కృప వలన మనము పొందిన ప్రతి ఉపకారమును గూర్చి దేవునికి మన హృదయమును కృతజ్ఞతతో నింపుకొని దేవుని ఆరాధించడానికి ఆయన సముఖానికి వెళ్ళాలి. దేవుని ఆరాధించేటువంటి ప్రజలు మనం దేవుని వలన మనం పొందిన ప్రతి ఉపకారాన్ని మన హృదయంలో ఉంచుకొని కృతజ్ఞతను మన హృదయంలో నింపుకొని దేవుని ఆరాధించుటకు వెళ్ళాలి. దేవుడు మనకు చేసిన ఉపకారం ఏమిటి? దేవుడు ఉపకారం చేశాడా? దేవుడు మేలు చేశాడా? మనకు మేలు చేసి ఉన్నాడా దేవుడు అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే, చేశాడండి దేవుడు మనకు మేలు చేశాడా? నేను టక్కుమని అడిగితే మీరెవరూ సమాధానం చెప్పలేరు. ఏం మేలు చేశాడో అని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేము. ఎందుకంటే దానికి మనం ప్రిపేర్ అవ్వలేదు. కానీ దేవుని యొద్దకు వెళ్ళే ప్రతి మనిషి తాము పొందిన దాని విషయమై దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తమ హృదయాన్ని సిద్ధం చేసుకొని వెళ్ళాలి. అది ఎంత పెద్ద ఉపకారమో ఎఫెసీ పత్రికలోని 2వ అధ్యాయంలో 6వ వచనమందులో రాయబడింది, క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయుగముల్లో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడనూ అతిశయపడి వెళ్ళలేదు. క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఉపకారం, క్రీస్తుతో పాటు బ్రతికించి ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టడం. ఇట్టి ఉపకారాన్ని గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఏం చెబుతున్నాడంటే, అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము అన్నాడు. ఈ పత్రికలో కొన్ని పదాలు దేవుని యొక్క మహిమైశ్వర్యమును తెలియజేసేటువంటి కొద్ది పదాలు, చాలా అద్భుతమైన పదాలు ఈ పత్రికలో ఉంటాయి. మహాత్మ్యమును, మహదైశ్వర్యమును, మహిమైశ్వర్యమును, కృపా మహదైశ్వర్యమును, అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం, ఈ పదాలన్నీ ఇందులోనే కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘము క్రీస్తునందు ఎటువంటి మేలులు పొందిందో, ఎటువంటి దీవెన పొందిందో దానిని తెలియజేయటానికే ఈ పత్రికను రాశాడు ఆయన. క్రీస్తునందు మానవునికి అనుగ్రహించబడిన గొప్ప దీవెనల గురించి ఈ పత్రిక రాయబడింది. మీకు మొదటి భాగంలో చెప్పాం, ఎఫెసీ పత్రికలో గురించి మాట్లాడినప్పుడు 10 కోట్ల ఆస్తి కలిగినటువంటి ఒక స్త్రీ అడుక్కు తింటూ చచ్చిపోయింది. తనకు కలిగిన దానిని అనుభవించుకుంటేనే చచ్చిపోయింది, కానీ అది గవర్నమెంట్ స్వాధీనం అయిపోయింది. అలాగా క్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మహిమైశ్వర్యమును, నిత్యస్వాస్థ్యమును, మహాత్మ్యమును, రకరకాల పదాలతో ఆ గొప్ప మహా 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 అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాడు. ఇది సామాన్యమైనటువంటి విషయాలు కాదు, చులకనగా మాట్లాడుకునే విషయాలు కాదని అర్థం. మహా అని చేర్చాడంటే ఇంత గొప్పవి క్రీస్తునందు ఒక వ్యక్తి పొందిన తర్వాత దానిని గ్రహించకుండానే, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పదాన్ని అనేటువంటి విషయం గ్రహించకుండానే ఒక వ్యక్తి చనిపోతే, ఇదిగో 10 కోట్ల ఆస్తి పరురాలు కేవలము అడుక్కు తిని ఆహారం కొరకు, నీళ్ళ కొరకు ఇతరుల మీద ఆధారపడి ఏ విధంగా బ్రతికి చచ్చిపోయిన దానితో సమానం. దేవుడు క్రీస్తునందు మనకు చేసిన గొప్ప ఉపకారం. ఈ ఉపకారమును గూర్చి మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన 9వ వచనమందులో రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి అని ఉంటుంది. అందరికీ ఉపకారి అని చెప్తున్నాడు ఆయన.
కానీ ఆయన ఉపకారాన్ని గ్రహించి ఆయన భక్తులు ఆయన సన్నతిస్తారు అని చెప్పేసి 10వ వచనంలో ఉంటుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉంటాయి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాయి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. సందీప్, ది ఫంక్షనల్ కాదు, చేతులెత్తి ఆవలించడానికి. ఏం చెబుతున్నానో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికి 3 సార్లు అయింది. దేవుడు మనకు చేసినటువంటి ఉపకారం ఎవరు గ్రహించగలరు? దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు కలుగు చేసిన సమస్త క్రియలన్నీ కూడా దేవుని మహింపరచగలవు. కానీ మనుషులే ఆయన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోరు. అందువలన ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, నీ భక్తులు అయిన వారు నిన్ను సన్నుతిస్తారయ్యా అని అన్నాడు. ఆయన భక్తుల యొక్క జాబితాలో ఈ కీర్తన రాసింది దావీదు గారే. అలాగే మనం అనేకసార్లు చదువుతుంటాం 113వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా యెహోవా నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని, దేవుడు చేసినటువంటి మేలును గ్రహించకుండా నీవు దేవుణ్ణి దేవునిగా మహింపరచలేవు. దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని ప్రజలు దీన్ని మనసునందు ఉంచుకోవాలి. దేవుని యొక్క ఉపకారంను బట్టి మన హృదయం కృతజ్ఞత నింపుకోవాలి. దేవుడు మనిషి కొరకు చేసినటువంటి కార్యక్రమాలని, దేవుడు మనుషుల కొరకు చేసిన మేలును గురించి మీరు ఆలోచన చేయగలిగితే ఎన్ని రకాల మేలు చేశాడో. క్రీస్తునందు దేవుడు మనకు చేసినటువంటి ఉపకారము భౌతికమైందే కాదు, ఆత్మ సంబంధమైంది కూడా ఉంది. దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి, మనకు మేలు చేసిన వాని ఎదుట ఎలా ప్రవర్తిస్తాం? మనకి ఎవరైనా తగిన మేలు చేసేసారనుకోండి, మనం ఊహించనంత మేలు మనకి చేసి పెడితే ఆ వ్యక్తి ఇంట్లోకి పోయినప్పుడైనా సరే, ఆ వ్యక్తితో మనం సంభాషించేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడైనా సరే, ఆ వ్యక్తితో నడిచేటప్పుడైనా సరే, ఆ వ్యక్తితో ప్రయాణం చేసేటప్పుడైనా సరే ఎలా ఉంటాం? ఇచ్చలవిడిగా ఉంటారా? కొంత అణిగిమణిగి ఉంటారా? మీరు కొంతమంది అధికారుల దగ్గర పనులు చేస్తారు. సో వారి చేతి కింద మీరు ఎవరైనా మీకు మేలు చేసిన వారు ఉన్నట్లయితే అలాంటి వారి మధ్య మీరు చాలా వినయంగా కదా, నమ్రతతో కూర్చుంటారు, మాట్లాడతారు. మనం ఎక్కడ కూడా అతిగా ప్రవర్తించం, చాలా భక్తిగా వినయంతో విధేయతతో కూర్చుంటాం. దేవుడు మనకు చేసినటువంటి మేలు ఏవని భావించి ఆయన ఎదుట మనము యథార్థంగా వినయముతో ప్రవర్తించగలం. దేవుడు మనుషులకు చేసిన మేలు 2 విషయాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. భౌతికంగా ఆయన మనకు మేలు చేస్తున్నాడు, ఆత్మీయంగా కూడా మనకి మేలు చేశాడు. ఇప్పటి వరకు మనం చదివిన లేఖన భాగం ఆత్మ సంబంధమైంది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని విడిచిపెట్టక, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని శిక్షకు అప్పగించుక, దేవుని కరుణా సంపన్నతను బట్టి ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనల్ని బ్రతికించి, మనం వెలకట్టలేని, మనకు మనం తెచ్చుకోలేని గొప్ప రక్షణ అనేటువంటి గొప్ప వరమును ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించి గొప్ప ఉపకారం చేశాడు మన ఆత్మకు అనే విషయం ఆయన 2వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో చెప్పాడు. భౌతికమైన విషయాలు అందరికీ చేసినటువంటి మేలు గురించి పౌలు గారు ఇలా తెలియజేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. ఇది లుస్త్రా అనేటువంటి పట్టణంలో పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి ఒకడు ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు మరియు ఆయన జత పనివాడైన బర్నబా ఇద్దరు కలిసి ఆ గ్రామానికి వెళ్ళారు, ఆ పట్టణానికి వెళ్ళారు. అతనికి
ప్రభునామమున ప్రార్థన చేశారు. అతడు లేచి నిలిచి నడిచాడు. ఆ వ్యక్తిని చూసిన పట్టణ ప్రజలందరూ దేవుళ్ళు మన మధ్యకు దేహాన్ని ధరించుకొని వచ్చారు అని భావించి వారిని ఆరాధన చేయటానికి, వారిని పూజించడానికి, వారికి బలులర్పించడానికి ఇష్టపడ్డారు. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్పారో ఆ విషయాలు మనం చదువుదాం. 14వ అధ్యాయము 15వ వచనంలో, ఇలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ పుట్టుకుంటి వాడైన వానికి కాళ్ళు వచ్చేటట్టుగా మేము చేశామని, మేము మేలు చేశామని, వాడికి మేలు చేసిన దాన్ని బట్టి మీరందరూ వచ్చి మమ్మల్ని దేవుళ్ళు దేవతలు అనుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎవడు మేలు పొందాడరా అంటే పుట్టుకుంటూ వాడైన వాడు ఒక్కడే మేలు పొందాడని మీరు చెప్పగలరు, కానీ ఈ కార్యం కూడా మేము చేయలా అని చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే ఇలా చెప్తున్నారు చూడండి. అయ్యలారా మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, పాయింట్ నోట్ చేయండి, ఆయనను దేవుడు ఏం చేశాడట? ఆకాశమును మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత. ఎవరెవరికి మేలు చేశాడు? ఇప్పుడు ఎవరెవరికి మేలు చేశాడు? అర్థమైందా? అర్థం కాలేదా? ఇట్లాగే ఉంటారా? ఎవరెవరికి మేలు చేశాడు అంటున్నాను దేవుడు. అక్కడ చదివిన వాక్యాన్ని బట్టి సరే మళ్ళీ చదువుదాం. దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఇక్కడ అడిగేది ఏమిటంటే దేవుడు ఎవరెవరికి మేలు చేశాడా అని. ప్రశ్న అర్థం కాలేదా? సరే, ఆకాశం నుండి వర్షము ఎవరెవరి కొరకు దేవుడు ఎలా మేలు చేశాడంటే వర్షాన్ని కురిపించాడు, ఫలవంతమైన ఋతువులను దయచేశాడు, ఆహారం అనుగ్రహించాడు. వాటి తిన్న తర్వాత నరుని హృదయం ఎలా ఉంటుంది? ఉల్లాసంతో నింపబడి, అబ్బా ఈ ఫ్రూట్ ఉంది ఈరోజు, అబ్బా ఏముంది ఈ మామిడికాయ అని చెప్తావు, లేకపోతే ఈ సపోటా ఎలా ఉందని చెప్తావు, ఈ కాయలు ఎలా ఉందని చెప్తావు. తిన్న తర్వాత చూడకముందు చెప్పు, చూసి చెప్పు, తిన్న తర్వాతనే చెబుతావు. సో ఇవన్నీ ఎవరెవరి కొరకు అంటున్నా? అందుకే ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు చెప్పండి, ఎవరెవరి కొరకు మేలు చేశాడు దేవుడు? సమస్త జనులందరికీ మేలు చేశాడు. కానీ పౌలు గారిని చూసినప్పుడు వాళ్ళు ఒక పుట్టుకుంటి వాడైన ఒకనికి మేలు జరిగిన దానికోసం మమ్మల్ని మీరు దేవుళ్ళు అంటే ఇది వ్యర్థమైన పని అన్నాడు. అందరికీ మేలు చేసినటువంటి వాడు ఉన్నాడు దేవుడు. ఆయన ఎలా మేలు చేశాడో చెప్పాడు. అందులో మనం ఉన్నామా లేదా? మీరు తిన్నారా? మీరు అన్ని రకాల సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నారు, సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఆహార ధాన్యాలు తినేస్తున్నారు. మీ హృదయాలు ఉల్లాసంతో నింపబడుతున్నాయి, కడుపు నిండి చల్లగా హాయిగా నిద్రపోతున్నారు. ఇదంతా కూడా అందరికీ మేలు చేసిన దేవుడు. నేనేం చెప్తున్నానంటే భౌతికంగా మేలు చేసినటువంటి వారిని ముందు ఈ మేలును మీరు గ్రహించండి అని భౌతికంగా అంటే శారీరకంగా వారి కొరకు చేసిన మేలును గురించి అపోస్తలుడైన పౌలు గారు లుస్త్రపట్నంలో జనులందరికీ చెప్పాడు, మీరందరూ ఆ జీవము గల దేవుని వైపు తిరగండి అని. క్రైస్తవుడైతే రెండు విధాలుగా దేవుని ఉపకారాన్ని పొందాడు. అది నేను చెప్తుంది, భౌతికంగా మరియు ఆత్మీయంగా. రెండు రకాల మేలు పొందినటువంటి వాడు ఎటువంటి కృతజ్ఞతను హృదయంలో నింపుకొని దేవుని యొద్దకు రావాలి. అది మీకు చెప్తున్న విషయం. దేవుని ఆరాధించేటువంటి మనుషులు తమ హృదయములలో గుర్తుంచుకోవలసిన, మనసునందుంచవలసినటువంటి విషయం ఏమిటంటే, మొదటిగా దేవుని కృప వలన తాము పొందిన ఉపకారమును గూర్చి కృతజ్ఞత భావముతో తమ హృదయాలను నింపుకొని దేవుని సముఖానికి రావాలి.
అందుకని దేవుడు మీకు ఏం చేశాడు అని సడన్గా అడిగితే బహుశా మీరు ఏం చెప్పలేకపోవచ్చు, కానీ మీరు ప్రిపేర్ అయి వస్తే చెప్పగలరు. ఆ గ్రహింపు ఎప్పుడు మన మనసులో ఉండాలి. రెండో విషయం ఏం చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో మీ ఆత్మను కుమ్మరించాలి. ఏం చేయాలి? కుమ్మరించాలి. దీనిని దావీదు గారు ఇలా మాట్లాడారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాణం ఏది? ప్రాణం అంటే ఏది? రక్తం, దేహం, శరీరం. ఇంకో మాట చెప్పాడు ఆయన అందులో, నా అంతరంగముననున్న సమస్తమా అన్నాడు. అంతరంగం అంటే ఆత్మ సంబంధమైన అవయవాలన్నీ అని. దీని గురించి విలాప వాక్యములు చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా, చదువుదాం. రేయి అంటే పగటి మొదటి జామున, రాత్రి మొదటి జామున మొరపెట్టుము. ఆ పదం చూడండి జాగ్రత్తగా. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము అన్నాడు. చూడండి, నీళ్లు కుమ్మరించినట్లు అంటే దేన్ని అంటారు? నీళ్లు కుమ్మరించడం అని దాన్ని నీళ్లు కుమ్మరించడం అని అంటే మీరు దేన్ని అంటారా అంటున్నా? దీన్ని ఇట్లా పోస్తే కుమ్మరించినట్ట, మొత్తం పోసేస్తే కుమ్మరించినట్ట? బిందైనా సరే, ఏదైనా సరే, మొత్తం దీంట్లో ఏమీ ఉండకుండా మొత్తం పోస్తే దాన్ని కుమ్మరించుట అంటారు. అలాగే ఇప్పుడు మీ హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. నీ అంతరంగం సమస్తం అంటే, అంతరంగం అంటే ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలు. నీ మనస్సు, నీ హృదయము, నీ మనోనేత్రం, నీ మంచి చెడ్డలు తెలివి, నీ జ్ఞానం. దాన్ని యేసుప్రభు వారు ఇంకొక భాషలో చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించు అన్నాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అలాగే ఆయనకు తెలిసినటువంటి భావంలో కీర్తనకారుడు దావీదుగా నా అంతరంగం ఉన్న సమస్తం అంటే ఆత్మ సంబంధమైన అవయవాలు, ఆత్మ సంబంధించిన జ్ఞానమైన, తెలివైన, మనసైన, హృదయమైన ఏదైనా సరే అంటే వాటన్నిటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి మనం ఆరాధించడానికి వెళ్ళాలి. అది నేను చెప్తుంది మీకు. మనం వచ్చిపోవద్దు ఏదో స్కూల్కి వచ్చి వెళ్ళినట్టుగా మనం వెళ్ళేటట్టుగా ఉండకూడదు. స్కూల్కి వెళ్ళిన వారైనా ఏదో ఒకటి నేర్చుకుంటారు, కానీ దేవుని సంఘానికి వెళ్ళిన వారు ఏం నేర్చుకోలేక వెళ్ళటం అనేటువంటిది బహుబాధకరమైనటువంటి విషయం. దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి రెండవ పాయింట్లో ఏం చెప్తున్నానంటే, మీ ఆత్మ సంబంధమైన సమస్తాన్ని దేవుని సముఖంలో కుమ్మరించాలి. మూడో విషయం ఏమిటంటే, నీ హృదయంలో దేవునిని మాత్రమే నింపుకోవాలి. నీ హృదయంలో దేవుని మాత్రమే నింపుకోవాలి. అవసరాల కొరకు దేవుని ఆరాధించడానికి వెళ్ళరు మనుషులు, గుర్తుంచుకోండి. అవసరాల కొరకో, దీవెనల కొరకో దేవుని సన్నిధిని ఆరాధించడానికి వెళ్ళకూడదు. ఆల్రెడీ నీ అవసరాలు తీర్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. నీ అనుదిన, నీ వ్యక్తిగత ప్రార్థనలను బట్టి నీ కన్నీరు మున్నీరు ఏం ఏడుస్తావో, ఎంత ప్రార్థిస్తావో, ఎంత గోజాడుతావో అది నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఆరాధన అనేటువంటి కార్యక్రమంలో ఏం జరుగుతుంటుందంటే, మనము దేవుని వలన ఇంకేదో పొందుదామనే ఆశతో, లేక అవసరాలు తీర్చుకోవడం కొరకు మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకూడదు. అక్కడ మీరు నింపుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తప్ప మీ హృదయంలో ఇంకెవరు ఉండకూడదు. అదే చెప్పాను, ఇక్కడికి వస్తే మన హృదయాలు చెత్త చెదారమంతా నింపుకొని వచ్చేసి మనం దేవుని సంఘంలో కూర్చోలేం. ఒకవేళ కూర్చున్నా మన ఆలోచన, మన క్రియలన్నీ ఎక్కడ ఉంటాయి? అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్.
దేవుడు ఎలా కోరతాడంటే తన ప్రజల్ని, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప అంటే లోపల ఇంకెవరు ఉండకూడదు అని. తర్వాత చెప్తాను మీకు. చాలాసార్లు మీరు విన్నారు క్రైస్తవులు విగ్రహారాధికులుగా ఉన్నారు అని. ఎందుకంటే మనుషులు రకరకాల దేవుళ్ళను కలిగి ఉన్నారు. చాలామంది దేవుళ్ళను కలిగి ఉన్నారు. బయట విగ్రహారాధన చేసేవాళ్ళు విగ్రహారాధికులు అనుకున్నారు. కాదు, క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధికులు ఉన్నారు. కొందరు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారు, కొంతమంది తమ విద్యా జ్ఞానమే తమకు దేవుడు అనుకుంటారు, కొంతమంది తమ ధనమే తమకు దేవుడు అనుకుంటారు, కొంతమంది తమ గుర్రములు తమ యొక్క ఆస్తే తమకు దేవుడు అనుకుంటారు. ఇలాగ రకరకాలుగా తమకు తాముగా దేవుళ్ళను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది యేసుప్రభు వారు చెప్పారు. పూర్వం నుంచి దేవుడు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఈ విధంగా ధనాన్ని, బలాన్ని, లోక సంబంధమైన అధికారాన్ని దేవునిగా భావించేటువంటి మనుషులు ప్రభుని క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నారు అని అంటే వాళ్ళు విగ్రహారాధికులే అని చెప్తుంది గ్రంథం. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ హృదయంలో దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు నీ హృదయములో దేవుడు తప్ప మరి దేని చేతకో నీ హృదయం నింపబడకూడదు. దేవుడు నీకు ఏం చేశాడో దాన్ని మాత్రమే తలపోస్తూ రావాలి. అందుకని ఆత్మ సంబంధమైన మేలు నువ్వు గ్రహించవలసిన అవసరం ఉంది అని అనేకసార్లు మీకు చెప్పబడుతూ ఉంటుంది. రక్షణ అనేది ఆత్మ సంబంధమైంది, విమోచన అనేది ఆత్మ సంబంధమైంది, నిత్య జీవం అనేది ఆత్మ సంబంధమైంది, నిరీక్షణ అనేది ఆత్మ సంబంధమైంది. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా హృదయంలో ఉంచుకోవాలి. నాలుగవదిగా దేవుడు మీకు తండ్రిగాను, యేసుప్రభు వారు మీకు రక్షకుడుగాను, పరిశుద్ధాత్మ మీ అంతరంగంలో నివసించే నాయకుడుగాను మీ హృదయంలో నింపుకొని రావాలి. ఒక విధంగా చెప్పాలంటే మీ హృదయం దేవునితో నింపబడాలి అంటే అర్థం ఏమిటంటే దేవుడు నీకు ఏమై ఉన్నాడో ఆ గౌరవాన్ని నీ హృదయంలో పెట్టుకొని రా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఏం చేశాడో దాన్ని హృదయంలో నింపుకొని రా. పరిశుద్ధాత్మ నీళ్ళు నడిపించేటువంటి నాయకుడుగా ఎప్పటి వరకు? విమోచన దినము వరకు అన్నాడు. నీవు నీ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు నిన్ను సరైన మార్గంలో, సంఘంలో బోధ ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా కావచ్చు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించే విధానము మహా గొప్ప కార్యం. ఆ నీలో ఉండి నడిపించేటువంటి నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి దైవత్వంలో ముగ్గురు నీ జీవితంలో ఎన్ని రకాల మేలు చేస్తున్నారో వాటన్నిటినీ నీ హృదయం నింపుకొని దేవుని ఆరాధించుటకు రావాలి. అది ఆరాధన అంటే. అంచేత నేను చెప్పేది ఏమిటంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను దేవునిగా మహిమపరచడానికి, ఆరాధించడానికి అలవాటు చేసుకుందాం. నువ్వు మనిషివి అనే సంగతి మర్చిపోకూడదు. నిన్ను నీవుగా గ్రహించు, దేవుని దేవునిగా గ్రహించు. దేవునిగా గ్రహించినటువంటి వ్యక్తులను గురించి రోమపత్రిక 1:21 చెప్పాడు. వారు దేవుని ఎరిగి ఉండియు వారు ఆయనను దేవునిగా మహింపరచలేదు అని చెప్పాడు. వారు ఆయన దేవునిగా మహింపరచలేదు. దేవుని ఎరిగి ఉండియు అన్నాడు. ఎలా ఎరుగుదురు? దేవుడు సృష్టికర్తని తెలుసు, కానీ దేవునిగా సృష్టికర్తగా కాకుండా సృష్టిలో ఏదో ఒక దానిని దేవుడిగా భావించి ఆరాధించిన సందర్భాలు కింద చెప్పాడు అక్కడ. కాబట్టి దేవునిగా ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఎంత గొప్ప సృష్టికర్తో నిన్ను సృజించినటువంటి వాని ఎదుట నువ్వు ఉన్నావు. నేను రక్షించిన వాని ఎదుట నీవు ఉన్నావు. నీకు తీర్పు తీర్చేవాని ఎదుట నీవు ఉన్నావు. నీకు మేలు చేసిన వాని ఎదుట నీవు ఉన్నావు. ఇలాగా నీ కొరకు దేవుడు చేసిన సమస్తాన్ని ఆలోచన చేస్తూ వెళ్తే చాలా గొప్ప మేలులు మనం దేవుని వలన పొందున్నాం. వాటన్నిటిని మన హృదయం నుండి నింపుకొని దేవునిగా ఘనపరచవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగిస్తాను. దేవునిని ఆరాధించుట కొరకు
దేవుడు మనల్ని ఆహ్వానించాడా, మనకు మనమే వచ్చామా? దేవుని ఆరాధించడానికి దేవుడు మిమ్మల్ని పిలిస్తే వచ్చారా, లేకపోతే దేవుడు ఆహ్వానించాడా, మీకు మీరే వచ్చారా? ఇట్లాంటి ప్రశ్న నువ్వు ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు వేయలేదు, కాబట్టి ఇలాంటి కష్టమైన ప్రశ్నలు వేయొద్దని అంటారా? ఆరాధించవలనని దేవుడే కోరాడా, లేక మనకే మన ఇష్ట ప్రకారంగా వచ్చామా? దేవుడే కోరి ఉంటే తను ఎలా ఆరాధించాలనే విషయం చెప్పుంటాడు కదా. రైట్, దాని గురించి తర్వాత భాగాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దేవుడు తనను ఆరాధించవలనని ఎందుకు కోరాడు? దేవుడు తనను ఆరాధించడానికి మనల్ని ఎందుకు పిలిచాడు? తనను ఆరాధించవలనని ఆయన ఎందుకు కోరుకున్నాడు? మనల్ని ఎందుకు ఆహ్వానించాడు దేవుని తనను ఆరాధించవలనని? అంటే మనం ఆరాధించకపోతే ఆయన స్థాయి ఏమైనా పడిపోతుందా, లేక ఆయన తన స్వార్థం కోసమే మనల్ని చేసుకున్నాడా? ఇలాగ ఎన్ని ప్రశ్నలు పుడతాయో. మరి ఆయన ఆరాధించే ఎందుకు అలా పిలిచాడు మనల్ని? బాగా ఆలోచన చేసి వినండి. ఎందుకు అనంటే దేవుడు నరులను తన స్వరూపంలో చేసుకున్నాడు. తన స్వరూపంలో దేవుడు నరుని చేసుకున్నందుచేత దేవుడు ఏ విధంగా నరుణ్ణి ప్రేమిస్తాడో నరుడు కూడా దేవుణ్ణి అలాగే ప్రేమించువాడై ఉంటాడు. ఒకవేళ వాడు దేవుణ్ణి ప్రేమించకపోతే ఇంకెవరినైనా ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన స్వరూపంలో చేయబడ్డ నరుడు ఏమై ఉంటాడు? ఖచ్చితంగా ప్రేమించువాడై ఉంటాడు. వాస్తవమైన సంగతి అది. అయితే దేవుని ప్రేమించేటువంటి మనిషి దేవుణ్ణి కనుగొనలేకపోతే, దేవుణ్ణి దేవునిగా గుర్తించలేకపోతే, దేవుణ్ణి గ్రహించలేకపోతే, దేవుడు తనకు అర్థం కాకపోతే దేవుని స్థానంలో మరొక దాన్ని పెట్టి పూజిస్తాడు, ఆరాధిస్తాడు. అందుకని దేవుడు తన స్వరూపంలో నరుని చేసుకొని తన స్వభావమును కూడా పెట్టి పుట్టించాడు. కనుకనే తన కుమారుడు తన్ను ప్రేమించేవాడుగా ఉంటాడు, తన్ను ప్రేమించగలడు అనేటువంటి ఆలోచన చేతనే తన కుమారుడు తన్ను ప్రేమించడానికి దేవుడు ఆహ్వానించాడు. ఆయన సముఖానికి వచ్చి ఆయన ఆరాధించేటువంటి మనుషులందరూ ఆయన స్వభావాన్ని నేర్చుకుంటారు. ఇక్కడ దేవుని ఆరాధించేటువంటి మనిషి దేవుని కొరకు ఏదో చేయడు, కానీ దేవుని ఆరాధించడంలో మనిషి దేవుని యొక్క స్వభావాన్ని నేర్చుకుంటాడు. కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. పదిహేనవ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం. నలభై 6 నుంచి చదువుదాం. 46 నుంచి 49 వరకు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైంది. మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారముగా పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఎంత చక్కగా చెప్పాడో. ఆయన 2 వ్యక్తుల గురించి చెప్పాడు, 2 పోలికల గురించి మాట్లాడాడు. మొదటిగా మొదటి నుండి పుట్టిన మనిషి ఎవరు? ప్రకృతి నుండి పుట్టిన మనిషి ఎవరు? మంటి నుండి పుట్టిన మనిషి ఎవరు? ఆదామట. పరలోకం నుండి వచ్చిన మనిషి ఎవరు? యేసు ప్రభువారు. ఈ రెండిని గురించి మాట్లాడుతూ 48లో మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇది ఎలాగా? ఈ పోలికను ఎలా ధరించుకోగలరు మీరు?
నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి ఆరాధించుటలో మనుషులు తాము ఎవరిని ఆరాధిస్తారో ఆ పోలికలోనికి మార్చబడతారు. అది అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అన్నాడు. కీర్తనాకారుడు 115వ కీర్తనలో ఇలా చెప్పాడు, నోరుండి పలకవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి పనిచేయవు అని చెప్పి వాటిని చేయువారును వాటిని పూజించువారును వాటి వంటి వారై ఉందురు అని చెప్పాడు. కావస్తే 115 మొదటి 5 వచనాలు చదవండి, మీకు తెలుస్తుంది. వాటిని చేయువారు వాటిని పూజించువారు వాటి వంటి వారై ఉంటారు. ఎలాగా? ఎందుకంటే తాము పూజించేటువంటి దాని పోలికలోనికి వీళ్ళు మార్చబడతారు. తాము పూజించేటువంటి దాని స్వభావమును వీరు తెచ్చుకుంటారు. అన్యాయం జరిగినా ఏమి అనదు, పాపం జరిగినా ఏమందు. కాబట్టి తాము పాపం చేస్తారు, పాపం చేయువారిని సమ్మతిస్తారు, పాపం చేయుటకు అనేకులను ప్రేరేపిస్తారు. ఇది ప్రకృతి సంబంధి యొక్క లక్షణాలు. వాడు ప్రకృతిని పూజిస్తున్నప్పుడు దాని వంటి వాడై ఉంటాడు అని చెప్పాడు. కనుక నువ్వు ఎవరిని ఆరాధిస్తావో ఆయన స్వభావం, ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన పోలిక, ఆత్మ పోలికతో ఆయన స్వభావం పెట్టి నిన్ను పుట్టించినప్పుడు ఆయన ప్రేమించే స్వభావం, నిన్ను ప్రేమించే స్వభావం ఆయనలో ఉంటే నీవు ఆయన ప్రేమించే స్వభావం గలవు. ఆయన న్యాయవంతుడు అయినట్లయితే నీవు కూడా న్యాయవంతుడివై ఉంటావు. కాబట్టి ఆయన ఆరాధించడం వలన దేవుడు ఎట్టివాడో నువ్వు తెలుసుకుంటావు, దేవుని స్వభావాన్ని నువ్వు తెచ్చుకుంటావు. అందుకనే దేవుని సముఖానికి ఆరాధించడానికి కోరింది ఆయన. ఆయన కొరకు కాదు, మన కొరకే ఆయన ఆరాధించడానికి మనల్ని ఆహ్వానించాడు. ఇది ఎలాగో సాధ్యం, ఎలాగో అనేటువంటి విషయాన్ని గురించి మనం చదువుతున్నాం. 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. మంటి నుండి పుట్టిన మనుషుడు ఆదాము, అతని నుంచి వచ్చిన వారందరూ కూడా అలాంటి వాళ్ళే. ఆదాము మంచిగా పుట్టాడు, ఎదిగిన తర్వాత కొద్ది కాలం తర్వాత దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు, చెడిపోయాడు. అతని గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ మంచి వాళ్ళుగా పుట్టారు. కాలక్రమంలో మళ్ళా వీళ్ళు కూడా పాపం చేశారు. మొత్తానికి మనుషులందరూ, వినండి నాయన, మనుషులందరూ కూడా ఈ విధంగానే మారిపోతున్నారు. కాబట్టి దాని నుంచి వచ్చిన వారు అలాంటి వాళ్ళే, ఓకే అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? పరలోక సంబంధులు లాంటి వారు అయి ఉంటారు అన్నాడు. ఇప్పుడు ఇది ఎలాగా? అంటే మట్టి నుండి పుట్టినవారు మట్టి నుండి, పరలోక సంబంధి అయిన వాని పోలికలో పుట్టినవారు ఆయన పోలికలో ఉంటారు. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే, సహజంగానే మనము ఒక కొత్త జన్మ అనేది ఒకటి ఉంది. దేవుని మూలంగా పుట్టింది ఎవరు? దేవుని మూలంగా పుట్టుట అంటే ఏంటి? దేవుని మూలముగా పుట్టుట అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందుట. ఆ బాప్తిస్మాన్ని గురించి ప్రభువు మాట్లాడేటప్పుడు నికోదేముతో ఇలా చెప్పాడు. 3:6 ఉంటుంది యోహాను సువార్తలో, శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మైన ఉంది అని అన్నాడు. శరీర మూలంగా జన్మించడం అంటే తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించటం. ఆ శరీర సంబంధమైన ఈ పుట్టుకలో ఆ పుట్టుకను బట్టి మనం ఏ తల్లిదండ్రులతో ఎటువంటి వాతావరణంలో పెరిగామో వాళ్ళ స్వభావాలు మనకు వస్తాయి. వచ్చాయా లేదా? వస్తాయి రావా? నన్ను చూస్తే మా అమ్మ ఈడు వాళ్ళ నాయన లాంటోడే అని అంటుంది మా అమ్మ కొన్ని క్రియలను చూసి. ఎందుకనంటే నేను ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి. పుట్టినటువంటి పిల్లల్ని ఇంకేదో వాతావరణంలో పడేసామనుకోండి, అక్కడి స్వభావాలు, అక్కడి క్రియలను బట్టి అక్కడ అలవాట్లు వస్తాయి, అక్కడ స్వభావం వస్తుంది. అంటే ఇక్కడ స్వభావమైన క్రియ అయినా దేని మీద ఆధారపడి ఉంటుందంటే సహవాసం మీద. అది నేను చెప్తుంది మీకు, సహవాసం మీద. ఆదాము దగ్గర నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ ఆదాము లాంటి మనుషుల మధ్యనే సహవాసం చేస్తూ వచ్చారు కాబట్టి అలాంటి పాప సంబంధమైన మనుషుల మధ్య సహవాసం చేసి పాపం చేయడం అలవాటు చేసుకున్నారు. క్రీస్తు యేసునందు దేవుడు మనిషినికి కొత్త జన్మనిచ్చాడు. అది ఆత్మ సంబంధమైన జన్మ, దేవుని వాక్యమూలంగా అక్షయ బీజం నుండి పుట్టించబడినటువంటి జన్మ. ఇది శాశ్వత బీజం నుంచి పుట్టినటువంటి జన్మ. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. ఇది దేవుని మూలంగా పుట్టినటువంటి పుట్టుక. ఈ పుట్టుకలో ఈ వ్యక్తి దేవుని మూలంగా పుట్టి దేవునితో సహవాసం చేయడానికి పుట్టినవాడు, దేవునితో సహవాసం చేయడానికి పుట్టినవాడు. అంచేతనే ఇప్పుడు ఏమంటున్నాడంటే 48లో, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే.
పరలోక సంబంధం ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అన్నాడు. ఆత్మ సంబంధం అంటే క్రీస్తు. పరలోక సంబంధం ఎవరు? క్రీస్తు. క్రీస్తు సంబంధులు ఎవరు? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన వారంతా క్రీస్తు సంబంధులు. కాబట్టి వీళ్ళు పరలోక సంబంధులు, క్రీస్తు సంబంధులు. క్రీస్తు ఎలాంటి వాడు అలాంటి వాళ్ళే ఉంటారు. ఎలా ఉండగలరండి? ఎలాగ ఉండగలరు? అదే ఆయన రాజ్యం అనే సంఘంలో ఆయన భోజనపు బల్ల సహవాసం అనేటువంటిది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన వాక్యంలో మనం నడుచుకోవలసిన విధానముతో పాటు మన బ్రతుకును గూర్చి మాట్లాడటమే కాదు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్వభావాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అందువలన ఈ సహవాసంలో దేవుని ఆరాధించే క్రమంలో మనిషి దేవుని స్వభావాన్ని నేర్చుకుంటాడు అని దేవుడు తనను రమ్మన్నాడు, మనల్ని రమ్మన్నాడు ఆరాధించడానికి. ప్రభువైన క్రీస్తు వారి శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు వెంట పెట్టుకొని వెళ్ళాడు? అన్నబలం కోసమా? నా సైన్యం మీద చూపించుకోవడానికా? కాదు. మరి ఎందుకు తీసుకెళ్ళాడు యేసుప్రభు వారు 12 మంది శిష్యుల వెంట? ఎవరు వచ్చినా రాకపోయినా వీళ్ళు ఆయన వెంట ఉంటారు. ఎందుకుంటారు? వీళ్ళు దేవుని పనులు సహకారులుగా. కానీ అంతకన్నా ముందుగా వాళ్ళు ప్రభు అయిన క్రీస్తు ఏమై ఉన్నాడో వాళ్ళు దాన్ని గ్రహించాలి. నేర్చుకోవడానికి క్రీస్తు ప్రభు వారిని వారు వెంబడించాలి. అందుకని మేము ఏమైతే నేర్చుకున్నామో, ఏమైతే విన్నామో, ఏమైతే చూచామో దాన్ని మీకు ప్రకటిస్తున్నామని యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనాల్లో జీవమును ఆది నుంచి జీవమును కూర్చున్నది మేమేది వింటుమో, మేమేది చూచితమో, ఏది మా చేతులు తాకి చూచెనో ఆ జీవాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాం అన్నారు. వారి అనుభవం, వారు నేర్చుకున్నది. వెంబడించుట, సహవాసం చేయుట అనేటువంటిది స్వభావాన్ని నేర్పుతుంది. ఆరాధనలో దేవుడు మనుషులను తన వెంట రమ్మని చెప్పడంలో ఉద్దేశము ఆయన స్వభావాన్ని మనం నేర్చుకుంటామని. కాబట్టి ఆయనను మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉందనే సంగతిని దయతో మీరు గుర్తించండి. చివరిగా ఒక మాట చదివేసి ముగించేద్దాం. కొరింథీయులు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనం రాయబడింది. చదువుదాం. మనమందరం గురించి మాట్లాడుతున్నాడు. మనమందరమును ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ఇప్పుడు మనం ఎవరం ఇక్కడ? యేసు ప్రభు వారు మహిమా స్వరూపేట. ఇక్కడ ఆయన మహిమను ప్రతిఫలింపజేసే అద్దం మనం అన్నాడు. క్రీస్తు ప్రభువుని ప్రతిబింబింపజేసేటువంటి అద్దం ఏం చేస్తుంది? ఎవరు వచ్చి నిలబడితే వాళ్ళ రూపాన్ని చూపిస్తుంది. అదేనా? అయితే ఇక్కడ అద్దం అనేటువంటి నీ హృదయంలో నీవు అర్థమైతే యేసుప్రభు వారి మహిమ అద్దం, ఈ అద్దం మీద మన మీద పడితే ఈ మహిమను లోకానికి మనము చూపిస్తాం. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే కింద వివరిస్తున్నాడు. మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపు చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మచేత అంటే పరిశుద్ధ ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం అన్నాడు. ఆ పోలిక మార్చబడి ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని ఆత్మతో ఆరాధించటానికి, ఆత్మతో పాడటానికి, ఆత్మతో ప్రార్థించటానికి వస్తున్నటువంటి మనం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పోలికలోనికి మార్చబడతాం, ఆయన స్వభావంలోనికి మార్చబడతాం. ఆయన స్వభావంలోని మార్చబడటం అంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వభావాన్ని మనము మన జీవితం ద్వారా చూపిస్తాం. అది ఎక్కడ నేర్చుకోగలం అంటే ఆయన ఆరాధించడంలో నేర్చుకోగలం. అందుకు పిలిచాడు ఆయన ఆరాధించడానికి మనల్ని. మనం ఆరాధించకపోతే ఆయనకి జరిగే నష్టం ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు, నాస్తికులు కూడా మాట్లాడుతుంటారు, దేవుడు అన్నీ చేసేసాడు, మళ్ళీ వీళ్ళు ఎందుకు పోయి ఆదివారం ఆరాధన కూర్చోవాలి సంఘంలో? ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులు అనబడే అలాంటి జనాంగం ప్రపంచంలో ఏ మతంలో ఉండదు. ఎందుకో తెలుసా? కూర్చోబెట్టి దేవుని సముఖానికి వచ్చిన ప్రతిసారి మనుష్యుడు ఎలా నడుచుకోవాలో, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏమైందో, నువ్వేమై ఉన్నావు, ఏం కాబోతావో, దేనికోసం బ్రతకాలో, దేనికోసం బ్రతకూడదో, నువ్వు భర్తగా, భార్యగా, బిడ్డగా, తల్లిగా, తండ్రిగా, అవ్వగా, తాతగా, పెద్దగా నువ్వు ఈ సమాజంలో ఎలా ఉండాలో కూర్చోబెట్టి నేర్పగలిగినటువంటి
వ్యవస్థ ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అది కేవలం క్రైస్తవ్యం మాత్రమే. దౌర్భాగ్యం ఏమిటంటే ఇలా కూర్చోబెట్టి నేర్పించినా కూడా లోకస్తుల కంటే దారుణంగా బ్రతికే నటనాకారులు బయలుదేరారు క్రైస్తవ్యంలో. ఇదే దౌర్భాగ్యం. ఇది మహానీచమైనటువంటి కార్యం. అందుకని లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువ శిక్ష పొందేది ఎవరంటే క్రైస్తవులు అనబడేవారే. ఎందుకంటే వీళ్ళకి విషయాలు తెలిసి ఉండి పట్టినట్టుగా బ్రతికారు. అందువలన దయచేసి మనం ఆలకించి దేవుని ఆరాధించుట కొరకు మీ హృదయాల్లో నింపుకొని రావలసినటువంటి విషయాలు ఒక 4. ఒకటి, దేవుని కృప వలన తాము పొందినటువంటి ఉపకారములు హృదయంలో ఉంచుకొని దేవుని ఆరాధించాలి. మన ఆత్మ సంబంధమైన సమస్తాన్ని దేవుని సముఖమందు కుమ్మరించాలి. 3వది, అవసరాల కొరకు కాకుండా దేవునిల కొరకు కాకుండా మన హృదయం నుండి దేవుణ్ణే నింపుకొని దేవుని ఆరాధించాలి. 4వది, దేవుడు నీకు తండ్రిగా, దాతగా, నిన్ను సృజించిన నీ సృష్టికర్తగా, ప్రభువైన క్రీస్తు నీ రక్షకునిగా, పరిశుద్ధాత్మ నీ అంతరంగంలో నివసించేటువంటి నాయకుడుగా నీ హృదయంలో ముద్రించి ఆయనను ఆరాధించి ఆయన యందు ఆనందించాలి. ఆనందం, ఉల్లాసం. భౌతికమైనటువంటి ఆకలి దప్పులు తీర్చబడ్డప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు. నీళ్ళు కడుపు నిండా తాగగానే బాగా దాహం వేసినప్పుడు అమ్మ ప్రాణం వచ్చింది అని అంటావు. తృప్తి అది. ఆకలి వేసినప్పుడు కడుపు నిండా ఆహారం దొరికినప్పుడు అబ్బా గొప్ప మేలు చేశారని అంటావు. అది ఆహారం వలన తినటం వల్ల కలిగిన తృప్తి. నీ దేవుని సన్నిధిలో నీ ఆత్మ పొందే ఆనందం వేరే. నీ ఆత్మ పొందే ఆనందం ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది దేవుని రాజ్యం మాత్రమే. ఆత్మ విషయమే దీనులైన వారు ధనులు, వారు పరలోక రాజ్యము వారిది అని వివరించి 5-6 వచనాలకు వచ్చేసరికి ఇలా చెప్పాడు. ఏమనంటే, నీతి కొరకైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఉంటుంది. నీతి కొరకైన ఆకలి దేనిది? దేహముదే, ఆత్మదా? ఆత్మది. దాని ఆకలి దప్పులు తీర్చబడే చోటు ఏదంటే దేవుని రాజ్యంలో, సంఘంలో, ఆత్మ సంబంధమైన సహవాసంలో. కాబట్టి అట్టి సహవాసములో, దేవుని యొక్క సహవాసములో ఆత్మ పొందేటువంటి ఆనందం, ఆ ఆనందాన్ని పొందటానికి మనం దేవుని ఆరాధించడానికి వస్తాం. అంతేగాని భౌతికమైన అవసరాల కొరకు కాదు అనే విషయాన్ని గ్రహించి ఇట్టి ఆరాధనను కోరింది దేవుడు ఎందుకొరకు అంటే తనకేదో తక్కువ ఉన్నట్టు కాదు, మనము ఆయన స్వభావాన్ని నేర్చుకుందామని. ఎందుకంటే ఆయనను ప్రేమించగలిగే స్వభావాన్ని మన హృదయాల్లో పెట్టి మనలో పెట్టి పుట్టించాడు దేవుడు. కనుక నువ్వు దేవుని ప్రేమించకపోతే ఇంకెవరినో ప్రేమిస్తావు. స్వార్థం కాదు, కానీ అలాగా వ్యర్థమైన దాన్ని ప్రేమించటం వలన నువ్వు నష్టపోతావు. అందుకని దేవుడు నీకు మేలు చేస్తుంది ఏమిటంటే, నువ్వు నా దగ్గరకు వస్తే నా స్వభావాన్ని అలవర్చుకొని నా రూపంలో నీకు మార్చబడతావు. నిన్ను ఈ విధంగా చేయడం కొరకు ప్రభు అయిన క్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ వీళ్ళందరూ పనిచేస్తున్నారు నీ కొరకు. కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే అన్నట్టుగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి. మనము దేవుని పోలికలోనికి మనం ఎదగాలి. దేవుని రూపమును సంపాదించుకోవడానికి, దేవుని ఆరాధించడానికి వస్తాం. నువ్వు ఇక్కడే సంపాదించుకోగలవు దేవుని స్వరూపాన్ని. అంతకు మించిన దేవుని స్వరూపాన్ని వేరే చోట సంపాదించుకోలేవు. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడగు తండ్రి, మమ్మలను ప్రేమించి అనుగ్రహించిన ఈ దినము కొరకు నీ ఆరాధనలో నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించారనే సత్యాన్ని, ఏ ఉద్దేశం చేత మీరు మమ్మల్ని కలుగు చేసిరో దాన్ని కనుగొని మిమ్మల్ని ఆరాధించుట కొరకు, నీ రూపంలో మేము మార్చబడటం కొరకు మీరు ఏర్పాటు చేసిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ మాటలు మా హృదయాలు ఫలభరితంగా ఉండునట్లు అందరికీ పదిలమైన మనసును ప్రసాదించండి. ఘనమైన పరిశుద్ధమైన మీ ఆలోచనను నీ పిల్లలంతే గొప్పగా వారి హృదయంలో చేర్చుకొని నిన్ను ఆరాధించుటకు వచ్చే ప్రతిసారి వినయము, విధేయత, భయం, భక్తి, గౌరవం, ప్రేమ, ఇవన్నీ కృతజ్ఞత అన్నింటినీ హృదయం నిండా నింపుకొని ఆరాధించే గొప్ప మనసుతో నీ బిడ్డలో చిన్న ఘనపరచుటకు సహాయం చేయండి.
మా రక్షకుడైన క్రీస్తు పెట్టి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.